వీళ్ళ దగ్గర దొరికింది మ్యాచ్ అయి ఉంటే ఖచ్చితంగా కేసు పెద్ద టర్న్ అయినట్టు. లేదు అంటే గనక రొటీన్ గా వాళ్ళ ప్రాపర్టీస్ చెక్ చేసామంటే గనక ఏముండదు. అది ఈడీ ఏమన్నా నోట్ రిలీజ్ చేస్తే తెలుస్తుంది. కానీ ఈ కేసులో కీలక సూత్రధారులు పాత్రధారులు అంటే ముందు వాళ్ళ నలుగురు పేర్లే వినిపిస్తాయి. ఎర్రగంగిరెడ్డి గాని, దస్తగిరి గాని, వాళ్ళందరూ బయటకు వచ్చేసారు, అప్పట్లో అప్రూవ్ గా మారారని బెయిల్ రాడు ఇదంతా. కానీ డైరెక్ట్ గా అవినాష్ రెడ్డి టార్గెట్ అవుతున్నారు ఇప్పుడు ఈ కేసులు. ఇప్పుడు సడన్ గా ముందు ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా సోదాలు చేశారు. లేదు అందరిలోకి ఒకేసారి వెళ్తారు. మనకి బ్రేకింగ్ లో ఫస్ట్ సాధారణంగా అవినాష్ రెడ్డి పేరు చెప్తారు, పరిచయం కాబట్టి జగన్ తమ్ముడు కాబట్టి. రెండోది ఏంటంటే ఆ కేసులో సిబిఐ కూడా అవినాష్ రెడ్డి కుట్రకు సూత్రధారిగా పెట్టాల, సాక్ష్యాల తారుమారు నిందితుడిగా పెట్టింది. అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఈ ఎర్రగంగిరెడ్డి అక్కడ హడావిడి చేశాడు. ఆ హడావిడి చేసిన టైంలో ఏది అతను పడిపోయాడు అన్న టైప్ లోనే చెప్పుకొచ్చారు. రక్తం వాంతులైనవి, పడిపోయాడు, దానికి కొట్టుకున్నాడు అన్నటువంటిది. ఆ శవాన్ని ముందు బయట పెడదామని ఇల్లంతా గలీజ్ అయిపోతుంది అనేటటువంటి టైంలో అలా పట్టుకుని తీసుకొస్తున్నప్పుడు భాస్కర్ రెడ్డి ఇక్కడ తల కింద చేయి పెట్టినప్పుడు అది వీళ్ళకి ఫ్యాక్షన్ ఏరియా వాళ్ళు కాబట్టి గొడ్డలి దెబ్బ, కత్తి దెబ్బ ఇట్లాంటి బానే తెలుసు. ఇది మర్డర్ పక్కన పెట్టేయండి అని చెప్పాడు అతను భాస్కర్ రెడ్డి.